వెల్కమ్ బ్యాక్ టు సుధారెడ్డి తెలుగు వ్లాగ్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళికి కొత్త ఇల్లు కదా అమ్మ అందరూ రండి కలిసి ఇక్కడే జరుపుకుందాం అంటే సరే అని చెప్పి ఫ్యామిలీ అంతా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. ఇంకా మార్నింగ్ అయితే అమ్మ పులిహోర చేసింది. ఇంక సాయంత్రం పలావ్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ అయితే చేసాము. మా మరుదులు నేను బెట్ కాసుకున్నాం. నువ్వు బాగా చేస్తావా నేను బాగా చేస్తానా చూద్దాం అని చెప్పేసి నేనేమో మటన్ కర్రీ చేస్తున్నాను, మా మరుదులేమో చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది. కర్రీ వచ్చి మా మరుదులు నేనే బాగా చేస్తానని, మటన్ కర్రీ నేనే బాగా చేస్తానని ఇద్దరం అలా అనుకుంటూ లాస్ట్కి కర్రీస్ అయితే సూపర్గా కుదిరాయండి. ఇంట్లో అయితే మమ్మల్ని తెగ మెచ్చేసుకున్నారు బాగా చేశారని చెప్పి. మా తమ్ముడు కూతురు నా మేనగోడలు చిట్టి తల్లి ఫోటో తీస్తున్నానమ్మా ఫోజ్ ఇవ్వంటే ఇలా ఇస్తుందండి. హ్యాపీ దివాళీ. నాన్నగారు వాళ్ళు 7 అన్న తమ్ముళ్ళండి, 3 అక్క చెల్లెళ్ళు. అయితే ముగ్గురు బాబాయిలు ఇక్కడే ఉంటారు. మా ఇల్లులన్నీ పక్క పక్కనే ఉంటాయి. 5వ బాబాయ్, 6వ బాబాయ్, 7వ బాబాయ్ ఇక్కడ ఉంటారు. 3 పెద్దనాళ్ళు వేరే వీధిలో ఉంటారు. మా మేనత్త కూడా ఊళ్ళోనేనండి, ఆవిడ కూడా పక్క వీధిలో ఉంటారు. ఇంకా 2 మేనత్తలు ఇంకొక పక్క ఊర్లో ఉంటారన్నమాట. అయితే మా 3 బాబాయిలు మేము అయితే ఇలా జరుపుకున్నామండి. మా ఇంట్లో అయితే దీపావళి ఇలా సెలబ్రేషన్ చేసుకున్నామండి. మీరు కూడా చూసేయండి. మా ఇంట్లో దీపావళి చేసుకుంటే మా ఫ్యామిలీ మాత్రమే చేసుకుంటాము. అదే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పిన్ని, బాబాయ్, తమ్ముళ్ళు, అన్నయ్యలు అందరూ ఉంటారు. వీళ్ళు వచ్చి మా అన్నయ్య, వదిన అండి, మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి. ఇంకా అందరం కలిసి దీపావళి ఇలా అయితే జరుపుకున్నాము. అందరితో చేసుకునే పండగ ఏదైనా కానీ ఇంకా అదిరిపోతుంది కదండి. అందుకనే మా ఫ్యామిలీతో ఎక్కువ ఉండడానికి నాకు చాలా ఇష్టం అన్నమాట. మా ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ ఉండడం వల్లే అందరినీ వీడియో తీయగలుగుతున్నానండి. కొంతమంది మొహమాట పడుతున్నారు, కొంచెం వీడియోలో కనిపించడానికి భయపడుతున్నారు. అలాంటి వాళ్ళని కొంచెం తీయడం లేదు. మా చిన్నమ్మకి 2 మరదళ్ళు. ఆ మరదళ్ళు 2 వదిన గారిని చాలా బాగా చూసుకుంటారండి. కొన్ని మూవీస్లో ఆడపడుచుని బాగా చూడలేనట్టు చూపిస్తారు కదా, అలాంటి మరదళ్ళు కాదండి వీళ్ళు. చాలా బాగా చూసుకుంటారు వదిన గారిని. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు భలే ముచ్చటగా అనిపిస్తుంది. ప్రతి ఇంటికి ఆడపడుచుల్ని బాగా చూసుకునే మరదళ్ళు ఉంటే చాలా సంతోషం కదండి. మా పిన్నిని సూపర్ మరదల్ని కొట్టేసామని చెప్పేసి అంటుంటే మా పిన్ని నవ్వుకుంటుంది. అవును నిజంగా మా మరదళ్ళు 2 సూపర్ అంటుంది. అదే అక్కడ మాట్లాడుకుంటున్నామండి. మా ఇంట్లో దీపావళి ఇలా జరుపుకున్నామండి. మీ ఇంట్లో దీపావళి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. అంతే అండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా
సబ్స్క్రైబ్ చేసుకోండి.